ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ వివాదం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటుగా బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటుగా ట్రస్టుకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగ వివాదం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటుగా ట్రస్ట్కు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలిపారు.